proportions. Test for two proportions is also same as test for single proportion. Test for single proportionలో మనం ఏం చేస్తాం, ఒక పాపులేషన్ కన్సిడర్ చేసుకొని ఆ పాపులేషన్ నుంచి ఒక శాంపుల్ తీసుకొని ఆ శాంపుల్లో ఎంతమందికి ఏ అనే అట్రిబ్యూట్ ఉందో డాటా కలెక్ట్ చేస్తాం. సిమిలర్లీ ఇక్కడ టూ పాపులేషన్స్ తీసుకుంటాము, టూ పాపులేషన్స్ నుంచి శాంపుల్ కలెక్ట్ చేస్తాం. పాపులేషన్ 1 నుంచి కలెక్ట్ చేసిన శాంపుల్లో ఏ అనే అట్రిబ్యూట్ ఎంతమందికి ఉంది, పాపులేషన్ 2 నుంచి కలెక్ట్ చేసిన శాంపుల్లో ఏ అనే అట్రిబ్యూట్ ఎంతమందికి ఉంది అనే డాటా కలెక్ట్ చేస్తాం. లెట్ ఏ బి ద అట్రిబ్యూట్. కన్సిడర్ టూ శాంపుల్స్ ఆఫ్ సైజెస్ n1 n2 రెస్పెక్టివ్లీ ఫ్రమ్ టూ డిఫరెంట్ పాపులేషన్స్. టూ పాపులేషన్స్ తీసుకున్నాం. పాపులేషన్ 1 నుంచి శాంపుల్ 1, పాపులేషన్ 2 నుంచి శాంపుల్ 2. శాంపుల్ 1 సైజ్ n1, శాంపుల్ 2 సైజ్ n2. Let x1 and x2 be the number of persons having that attribute from the two samples respectively. ఫస్ట్ శాంపుల్ నుంచి x1 మెంబర్స్కి ఏ అనే అట్రిబ్యూట్ ఉంది, సెకండ్ శాంపుల్ నుంచి x2 మెంబర్స్కి ఏ అనే అట్రిబ్యూట్ ఉంది. క్యాపిటల్ P1, క్యాపిటల్ P2 indicates population proportions. స్మాల్ p1, స్మాల్ p2 indicate sample proportions. ఒకవేళ పర్సన్కి అట్రిబ్యూట్ ఉన్నట్టయితే దాన్ని సక్సెస్గా కన్సిడర్ చేస్తాం. ఒకవేళ పర్సన్కి అట్రిబ్యూట్ లేకపోతే దాన్ని ఫెయిల్యూర్గా కన్సిడర్ చేస్తాం. ప్రజెన్స్ ఆఫ్ అట్రిబ్యూట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ సక్సెస్, అబ్సెన్స్ ఆఫ్ అట్రిబ్యూట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఫెయిల్యూర్. నెక్స్ట్ ప్రపోర్షన్స్ రాసుకోవాలి. స్మాల్ p1 ఈజ్ ఈక్వల్ టు x1/n1. దీని మీనింగ్ ఏంటిదంటే అవుట్ ఆఫ్ n1 పర్సన్స్ x1 పర్సన్స్ ఆర్ హ్యావింగ్ ది అట్రిబ్యూట్ a. నెక్స్ట్ ప్రపోర్షన్ p2 x2/n2. దీని మీనింగ్ ఏంటిదంటే అవుట్ ఆఫ్ n2 persons x2 persons are having the attribute a. p1 ప్రపోర్షన్ 1 ఫస్ట్ శాంపుల్కి, ప్రపోర్షన్ 2 సెకండ్ శాంపుల్కి. నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ p1 విచ్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ p1 అంటే x1/n1. n1 అనేది కాన్స్టెంట్ కాబట్టి బయటికి తీసుకొచ్చేస్తే 1/n1 ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x1. నార్మల్గా మనకు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xకి ఫార్ములా అంటే n ఇంటూ p. ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x1 కాబట్టి n1 ఇంటూ p1. n1 cancel అయ్యి రిజల్ట్ ఈస్ p1. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ p1 ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ p1. ఇది స్మాల్ p1, ఇది క్యాపిటల్ p1. క్యాపిటల్ లెటర్ క్యాపిటల్ p1 ఇండికేట్స్ పాపులేషన్ ప్రపోర్షన్, స్మాల్ p1 ఇండికేట్స్ శాంపుల్ ప్రపోర్షన్. సో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ p1 ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ p1 వచ్చింది. సిమిలర్లీ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ p2 చేస్తే క్యాపిటల్ p2 వస్తుంది. ఇప్పుడు వేరియన్స్ ఫైండ్ చేయాలి. వేరియన్స్ ఆఫ్ p1 ఈజ్ ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ p1 అంటే ఏంటిది x1/n1. n1 అనేది కాన్స్టెంట్ కాబట్టి దాన్ని బయటికి తీసుకొచ్చేస్తే 1/n1² ఇంటూ వేరియన్స్ ఆఫ్ x1 అయ్యింది. n1 అనేది బయటికి వచ్చేసి n1² ఎట్లా అయిందంటే మనం ఎప్పుడైనా కూడా వేరియన్స్ నుంచి ఒక కాన్స్టెంట్ని బయటికి తీసుకొచ్చేస్తే అది స్క్వేర్ అవుతుంది. సో n1 అనేది n1² అయింది. సిన్స్ వేరియన్స్ ఆఫ్ ax ఈజ్ ఈక్వల్ టు a² ఇంటూ వేరియన్స్ ఆఫ్ x. వేరియన్స్ లోపల నుంచి మనం ఒక కాన్స్టెంట్ని బయటికి తీసుకొచ్చేస్తే అది స్క్వేర్ అవుతుంది. సో ఈ n1 అనేది n1² అయిపోయింది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/n1². వేరియన్స్ ఆఫ్ x అంటే మనకు ఫార్ములా ఏముంది npq. సో వేరియన్స్ ఆఫ్ x1 అంటే n1 p1 q1. 1n1 క్యాన్సిల్ అయిపోయి రిజల్ట్ ఏమొచ్చింది p1q1/n1. సో వేరియన్స్ ఆఫ్ p1 ఈజ్ p1q1/n1. స్మాల్ p, ఇది క్యాపిటల్ p. సిమిలర్లీ వేరియన్స్ ఆఫ్ p2 ఏమొస్తుంది p2q2/n2. నెక్స్ట్ టెస్టింగ్ ఆఫ్ హైపోథెసిస్లోకి ఎంటర్ అవుతే ఫస్ట్ స్టెప్ ఏంటి నల్ హైపోథెసిస్. నల్ హైపోథెసిస్ ఏమని తీసుకోవాలి, p1 ఈజ్ ఈక్వల్ టు p2 అంటే క్యాపిటల్ p1 ఈక్వల్ టు క్యాపిటల్ p2. పాపులేషన్ ప్రపోర్షన్స్ అనేవి ఈక్వల్ అని తీసుకోవాలి. అంటే మనం ఏమని అజ్యూమ్ చేసుకుంటున్నామంటే టూ పాపులేషన్స్లో కూడా మనం కలెక్ట్ చేసుకున్న శాంపుల్లో శాంపుల్ 1లో ఎంతమందికి అయితే ఏ అనే అట్రిబ్యూట్ ఉందో శాంపుల్ 2లో కూడా ఏ అనే అట్రిబ్యూట్ అంతమందికే ఉంది అని తీసుకుంటున్నాం. p1 ఈజ్ ఈక్వల్ టు p2 వచ్చి రాసుకుంటే టూ పాపులేషన్ ప్రపోర్షన్స్ ఆర్ ఈక్వల్. ఇది నల్ హైపోథెసిస్ కింద తీసుకోవాలి. నెక్స్ట్ ఆల్టర్నేట్ హైపోథెసిస్. ఆల్టర్నేట్ హైపోథెసిస్ అంటే అదర్ దెన్ నల్ హైపోథెసిస్. నల్ హైపోథెసిస్లో p1 ఈక్వల్ టు p2 తీసుకున్నాం కాబట్టి ఆల్టర్నేట్ హైపోథెసిస్లో p1 నాట్ ఈక్వల్ టు p2 తీసుకోవచ్చు, ఆర్ p1 లెస్ దెన్ p2 తీసుకోవచ్చు, ఆర్ p1 గ్రేటర్ దెన్ p2 తీసుకోవచ్చు. ఒకవేళ ఆల్టర్నేట్ హైపోథెసిస్లో p1 నాట్ ఈక్వల్ టు p2 తీసుకుంటే అప్పుడు ఈ టెస్ట్ ఏమవుతుంది, 2 టైల్డ్ టెస్ట్ అవుతుంది. ఒకవేళ ఆల్టర్నేట్ హైపోథెసిస్లో p1 లెస్ దెన్ p2 తీసుకుంటే అప్పుడు ఈ టెస్ట్ ఏమవుతుంది, 1 టైల్డ్ టెస్ట్, దట్ 2
లెఫ్ట్ టైలెట్ టెస్ట్, ఎందుకంటే లెస్ దెన్ సింబల్ ఉంది కాబట్టి. ఒకవేళ ఆల్టర్నేట్ హైపోథెసిస్లో P1 గ్రేటర్ దెన్ P2 తీసుకుంటే అప్పుడు అది ఏమవుతుంది, వన్ టైలెట్ టెస్ట్, దట్ టు రైట్ టైలెట్ టెస్ట్, ఎందుకంటే గ్రేటర్ దెన్ సింబల్ ఉంది కాబట్టి. దీన్నే వర్చువల్ రాసుకుంటే ఎలా రాసుకోవచ్చు, టూ పాపులేషన్ ప్రపోర్షన్స్ ఆర్ నాట్ ఈక్వల్. నల్ హైపోథెసిస్లోనేమో టూ పాపులేషన్ ప్రపోర్షన్స్ ఆర్ ఈక్వల్ అని తీసుకున్నాం. ఆల్టర్నేట్ హైపోథెసిస్లో టూ పాపులేషన్ ప్రపోర్షన్స్ ఆర్ నాట్ ఈక్వల్. నల్ హైపోథెసిస్, ఆల్టర్నేట్ హైపోథెసిస్లో మనం చేయాల్సింది ఏంటిది, లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ని ఫిక్స్ చేసుకోవాలి. బై డిఫాల్ట్గా లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ని 5% అని తీసుకుంటాం. ఒకవేళ క్వశ్చన్లో వాడు వేరే ఏదైనా మెన్షన్ చేస్తే 1%, 10% అని మెన్షన్ చేస్తే అది తీసుకుంటాం. ఏది మెన్షన్ చేయకపోతే బై డిఫాల్ట్గా 5% తీసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ టెస్ట్ స్టాటిస్టిక్. మనకి ఇక్కడ టెస్ట్ స్టాటిస్టిక్ జెడ్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఏంటిది, టీ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ బై స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ టీ, వేర్ టీ ఈజ్ ఎ స్టాటిస్టిక్. కానీ మనకి ఈ టెస్ట్ ఫర్ టూ ప్రపోర్షన్స్లో టీ ఏంటిదంటే P1 మైనస్ P2. ఇది జెడ్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా. ఫర్ టెస్ట్ ఫర్ టూ ప్రపోర్షన్స్ టీ అంటే ఏంటి, P1 మైనస్ P2. సో మనకు టీ తెలుసు, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ, స్టాండర్డ్ ఆఫ్ టీ ఫైన్ చేసి ఈ జెడ్లో సబ్స్టిట్యూట్ చేసేస్తే అదే మన టెస్ట్ స్టాటిస్టిక్ అయిపోతుంది. ఫస్ట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ అంటే ఏంటి, P1 మైనస్ P2. ఎక్స్పెక్టేషన్ లోపలికి అప్లై చేస్తే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ P1 మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ P2. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ P1 అంటే ఏంటి, క్యాపిటల్ P1. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ P2 అంటే ఏంటి, క్యాపిటల్ P2. మనము ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కదా, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ P1 అంటే క్యాపిటల్ P1, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ P2 అంటే క్యాపిటల్ P2. ఇప్పుడు వేరియన్స్ ఆఫ్ టీ. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ అయిపోయింది, వేరియన్స్ ఆఫ్ టీ. వేరియన్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ టీ అంటే P1 మైనస్ P2, which is equal to variance of P1 plus variance of P2. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఎట్లా అయిందంటే వేరియన్స్ లోపల వేరియన్స్ ఇండివిజువల్గా తీసుకున్నప్పుడు ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా రిజల్ట్ మాత్రం ప్లస్లోనే ఉంటుంది. సిన్స్ వేరియన్స్ ఆఫ్ x మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ x ప్లస్ వేరియన్స్ ఆఫ్ 5. ఇక్కడ మైనస్ ఉన్నా కూడా ప్లస్ అవుతుంది. వేరియన్స్ ఆఫ్ P1 అంటే P1 Q1 బై N1. వేరియన్స్ ఆఫ్ P2 అంటే P2 Q2 బై N2. మనం ఇందాక ఫైన్ చేస్తున్నాం కదా, వేరియన్స్ ఆఫ్ P1 అంటే P1 Q1 బై N1, వేరియన్స్ ఆఫ్ P2 అంటే P2 Q2 బై N2. అట్లా వేరియన్స్ ఆఫ్ టీ వచ్చేసింది. కానీ మనకు కావాల్సింది ఎందుకు జెడ్ క్యాలిక్యులేట్ చేయాలంటే స్టాండర్డ్ ఎర్రర్ కావాలి. స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ టీ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్సే. సో స్టాండర్డ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ P1 Q1 బై N1 ప్లస్ P2 Q2 బై N2. ఈ వేరియన్స్గా స్క్వేర్ రూట్ అప్లై చేసేస్తాం. ఇప్పుడు ఈ టీ వాల్యూ, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ వాల్యూ, స్టాండర్డ్ ఆఫ్ టీ వాల్యూ, ఈ మూడింటిని కూడా జెడ్లో సబ్స్టిట్యూట్ చేయడమే. టీ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ బై స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ టీ. అప్పుడు మనకి జెడ్ వాల్యూ ఏమొస్తుంది, జెడ్ ఈజ్ ఈక్వల్ టు P1 మైనస్ P2 టీ వాల్యూ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ అంటే క్యాపిటల్ P1 మైనస్ క్యాపిటల్ P2 బై స్టాండర్డ్ ఆఫ్ టీ అంటే అండర్ రూట్ ఆఫ్ P1 Q1 బై N1 ప్లస్ P2 Q2 బై N2. ఇది మన జెడ్ వాల్యూ, జెడ్ స్టాటిస్టిక్ వచ్చేసింది. కానీ దీన్ని అండర్ H0 క్యాలిక్యులేట్ చేయాలి. H0లో మనం ఏం తీసుకున్నాం, P1 ఈజ్ ఈక్వల్ టు P2 అని తీసుకున్నాం. సో అండర్ H0 కాబట్టి P1 ఈజ్ ఈక్వల్ టు P2, దట్ టు Pకి ఈక్వల్గా తీసుకున్నాం. పాపులేషన్ P1 P2 ఈక్వల్ అయినాయి అంటే Q1 Q2 కూడా ఈక్వల్ అవుతాయి, దాన్ని Qకి ఈక్వల్గా తీసుకున్నాను నేను. అండర్ H0 కాబట్టి P1 ఈక్వల్ టు P2 అని కన్సిడర్ చేసుకుంటున్నా. నా కన్వీనియన్స్ కోసం P1 ఈక్వల్ టు P2 ఈక్వల్ టు క్యాపిటల్ P అని ఇండికేట్ చేసుకుంటున్నా. సిమిలర్లీ Q1 ఈక్వల్ టు Q2 ఈక్వల్ టు Q అయింది. P1 ప్లేస్లో P2 ప్లేస్లో P సబ్స్టిట్యూట్ చేయాలి, Q1 ప్లేస్లో Q2 ప్లేస్లో Q సబ్స్టిట్యూట్ చేయాలి. Z ఈజ్ ఈక్వల్ టు P1 మైనస్ P2 మైనస్ P మైనస్ P బై అండర్ రూట్ P1 Q1 PQ బై N1 బై N1 ప్లస్ ప్లస్ P2 Q2 PQ బై N2 బై N2 ప్లస్ P మైనస్ P క్యాన్సిల్ అయింది. Z నాకేమొచ్చింది, P1 మైనస్ P2 బై ఈ రెండుట్లోంచి PQ కామన్ తీస్తే PQ ఆఫ్ 1 బై N1 ప్లస్ 1 బై N2. ఇది నా Z స్టాటిస్టిక్ అండర్ H0. ఇది Z స్టాటిస్టిక్, ఇది Z స్టాటిస్టిక్ అండర్ H0. ఇది ఫైనల్ రిజల్ట్. నోట్, ఒకవేళ క్వశ్చన్లో ఈ P పాపులేషన్ ప్రపోర్షన్ని మెన్షన్ చేయకపోతే ఇఫ్ P ఈజ్ నాట్ గివెన్ దెన్ వీ ఎస్టిమేట్ P యాజ్ P hat ఈజ్ ఈక్వల్ టు N1 P1 ప్లస్ N2 P2 బై N1 ప్లస్ N2. క్వశ్చన్లో క్యాపిటల్ P వాల్యూ ఇవ్వకపోతే ఇట్లా క్యాల్కులేట్ చేయాలి మనం, N1 P1 ప్లస్ N2 P2 బై N1 ప్లస్ N2. P hat హ్యాట్ అని ఎందుకు మెన్షన్ చేస్తామంటే ఎస్టిమేటెడ్ వాల్యూస్కి హ్యాట్తో ఇండికేట్ చేస్తారు.
సో పీ హ్యాట్ ఈజ్ ఈక్వల్ టు n1p1 ప్లస్ n2p2 బై n1 ప్లస్ n2. టెస్ట్ స్టాటిస్టిక్ కూడా క్యాలిక్యులేట్ చేసినాం జెడ్ వాల్యూ. లాస్ట్ స్టెప్ ఏంటిదిగా కంపారిజన్ అండ్ కంక్లూజన్. ఇఫ్ మోడ్ జెడ్ గ్రేటర్ దెన్ జెడ్ ఆల్ఫా అంటే మనం క్యాల్కులేట్ జెడ్ వాల్యూ మోడ్ అప్లై చేస్తే అది క్రిటికల్ వాల్యూ కన్నా ఎక్కువ ఉన్నట్లయితే వి మే రిజెక్ట్ h0. అదర్వైజ్ ఇఫ్ మోడ్ జెడ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు జెడ్ ఆల్ఫా వి మే యాక్సెప్ట్ h0. మనం క్యాల్కులేట్ చేసిన జెడ్ వాల్యూ క్రిటికల్ వాల్యూ కన్నా తక్కువ ఉన్నా ఈక్వల్గా ఉన్నా నల్ హైపోథెసిస్ని యాక్సెప్ట్ చేస్తాం.